హలో ఫ్రెండ్స్, మన ఆరోగ్యానికి సహజమైన సహాయకారులు ఏవో చెప్పాలి అంటే అందులో కీర ఒకటి. ఇది ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఈరోజు మనం కీర వలన లభించే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. చలికాలంలో కీర ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా తెలుసుకుందాం. ముందుగా కీర హైడ్రేషన్ కోసం బెస్ట్ ఫుడ్. కీరాలో 95% వరకు నీరు ఉంటుంది. ఇది మన శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. ముఖ్యంగా వేసవిలో చాలా ఉపయోగకరం. తక్కువ క్యాలరీలు. కీర తక్కువ క్యాలరీలతో కూడినది. అందుకే ఇది డైట్ ఫాలో అవుతున్న వారికి బాగా సహాయపడుతుంది. చర్మాన్ని మెరుగుపరుస్తుంది. కీరాలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి చర్మాన్ని తేజస్విగా ఉంచడానికి సహాయపడతాయి. కీర ముక్కలను ముఖానికి పెట్టుకోవడం వల్ల చర్మం శీతలీకరించబడుతుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కీరాలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాబట్టి గ్యాస్ లేదా అజీర్తి సమస్యలు ఉన్నవారు కీరాను ఎక్కువగా తినడం మంచిది. రక్తపోటును నియంత్రిస్తుంది. కీరాలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. కీరాలో విటమిన్ సితో పాటు కొన్ని కీలకమైన ఖనిజాలుంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి కీర బాగా సహాయపడుతుంది. తక్కువ క్యాలరీలతో పాటు ఇది పిండి పదార్థాలను పూడ్చడానికి మంచిది. ఇప్పుడు మనం చలికాలంలో కీర ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా తెలుసుకుందాం. చలికాలంలో కీర శరీరానికి తేమను కల్పిస్తుంది. చలికాలంలో తక్కువ నీరు తాగే అలవాటు ఉంటుంది. కీరాలో 95% నీరు ఉండటం వల్ల శరీరానికి తేమను అందించడంలో సహాయపడుతుంది. చర్మానికి శ్రేయస్సు. చలికాలంలో చర్మం పొడిబారుతుంది. కీరాలోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని తేమగా ఉంచి తేజస్సును మెరుగుపరుస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చలికాలంలో కొందరికి జీర్ణ సమస్యలు ఉత్పన్నమవుతాయి. కీరాలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. చలికాలంలో కొందరికి మిగతా కాలాల కంటే ఎక్కువ మానసిక ఒత్తిడి ఉంటుంది. కీరాను తినడం ద్వారా శరీర ఉష్ణోగ్రత సాధారణంగా ఉంటుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. చలికాలంలో రోగ నిరోధక శక్తి తగ్గే అవకాశం ఉంటుంది. కీరాలో ఉండే విటమిన్లు మరియు ఖనిజాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. రక్తపోటు నియంత్రణ. చలికాలంలో రక్తపోటు పెరిగే పరిస్థితులు ఉండవచ్చు. కీరాలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. అందుకే కీరాను మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను చూస్తూనే ఉండండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాను. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.